జై భీమ్. నా పేరు అనురాధ. నాది నిర్మల్ జిల్లా బైంస మండల్ చుచుందు గ్రామం. అయ్యా నరేంద్ర మోదీ ఈ రాజకీయ 10 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ చూసినా అక్కడ గొడవలే, ఎక్కడ పడితే అక్కడ గొడవలే. నీ నీ మనుధర్మం దాన్ని పెంచి పోషిస్తున్నది, మనుధర్మాన్ని పెంచి పోషిస్తున్నదే బీజేపీ ప్రభుత్వం. ఆర్ఎస్ఎస్ గూండాలు దాన్ని పెంచి పోషిస్తూ దళితుల మీదికి ఉసగొల్పుతున్నారు. కొట్టడానికి, తిట్టడానికి, గొడవలు చేయడానికి మనుధర్మాన్ని పెంచి పోషిస్తున్నారు. మీ మనుధర్మంలో ఏం చెప్తున్నారు? కొట్టుకోవడం, పొడుచుకోవడం, చంపుకోవడం తప్ప వేరేది ఉండదా? మనిషిని మనిషిగా చూడలేరా? మీరు మనుషులు, మేము మనుషులే భయ్యా. మనం కొట్టుకో. ఇది దేశం, భారతదేశం. మనం అందరం ఒక్కడి. అంతేగాని మనలో మనం కొట్టుకు చావడం ఏంది? ఇంకా కుల పిచ్చి, మత పిచ్చి ఎందుకు? కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేయడం వల్లనే దేశం వల్ల ఇగో మనలో మనం కొట్టుకు చావాల్సి వస్తున్నది. నీ మనుధర్మంలో ఏం చెప్తున్నది? రాముడు యుద్ధానికి సుదర్శన చక్రాన్ని వాడుకున్నాడు. రాముడు యుద్ధానికి ధనుర్బాణాన్ని వాడుకున్నాడు. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని వాడుకున్నాడు. భీముడు గదని, శివుడు త్రిశూలాన్ని. ఇగో మీ మనుధర్మంలో కొట్టుకొని చావడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధాన్ని ఎంచుకున్నారు. కానీ అంబేద్కర్ గారు అక్షరాన్ని ఆయుధంగా తీసుకొని భారత రాజ్యాంగ రచయిత, ద గ్రేట్ ప్రపంచ మేధావి అన్న అవార్డు పొందిండు. ఇంకా మీరు ఇలా కొట్టుకోవడం, తిట్టుకోవడం, దేశాన్ని సర్వనాశనం చేయడమే నీ లక్ష్యమా నరేంద్ర మోదీ? నీ ఆటలిక సాగవు. మేమేసిన ఓట్లతోని గెలిచి ఆ పదవి మీదకి పోయి మా పైననే యుద్ధానికి రెడీ అయినవన్న మాట. నువ్వు ఏంటి దళితులంటే అంత చులకనగా మారిపోయి, అంత చులకనగా ఉందా మీకు? రెడ్డిలకో న్యాయం, దళితులకో న్యాయమా? మీరు చేస్తున్న పని అస్సలు బాగులేదు. రెడ్డిలకో న్యాయం, దళితులకో న్యాయం జరిగితే ఊరుకోం మేము. అందరికి సమాన న్యాయం కావాలి, అందరికి సమాన హక్కులు కావాలి అన్నట్టు సమాన న్యాయమే మాకు కూడా సమాన న్యాయం కావాలి. ఏంటి ఎక్కడ పడితే అక్కడ గొడవలు గొడవలు గొడవలే, ఎప్పుడు చూసినా గొడవలేనా? అంబేద్కర్ స్టాచ్యూ పోయిన సంవత్సరం బైన్సాలో అంబేద్కర్ స్టాచ్యూను ధ్వంసం చేసిండ్రు. దళితుల పైన అత్యాచారాలు, దళిత టీచర్ని కొట్టడం, ఎక్కడ పడితే అక్కడ ఇవే వినాలా? మంచిగా పిల్లల చదువు కోసం, విదేశీ విద్య కోసం ఎంత ప్రోత్సాహం చేయొచ్చు కదా. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? చూడు, నిన్న నైట్కి జరి బి గ్రామంలో, తానూర్ మండల్ జరి బి గ్రామంలో దళితులను ఘోరాతి ఘోరంగా కొట్టిండ్రు మీ బీజేపీ నాయకులు. అతి ఘోరాతి ఘోరం. ఆడపిల్లలని చూడకుండా అమానుషంగా వాళ్ళపైన దాడులు చేసిండ్రు. ఇంకా మన దరిద్రం ఏందంటే, ఇంకా మన బీజేపీ నాయకుడైన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు ఇంకా స్పందించకపోవడం ఇంకా బాధాకరంగా ఉంది. ఇంకా చాలా చాలా బాధాకరంగా ఉంది. నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదు. పవర్ రామారావు పటేల్ గారు మాకు భరోసా ఇవ్వాలి. దళితుల పైన ఇలాంటి అత్యాచారాలు, దౌర్జన్యాలు జరిగితే ఇక నుంచి ఊరుకునేది లేదు. ఎవరు లేరు, ఎవరేం చెయ్యలేరు. దళితులు చేతగాని వాళ్ళని అనుకుంటున్నారేమో గాని దళితులు తలుచుకుంటే భీమా కోరేగావ్లో 500 మందే 20,000 మంది సైన్యాన్ని మట్టుబెట్టిండ్రు. బిడ్డ గుర్తుంచుకోండి, మేము మేలుకున్నాము, మీరు నిద్రపోక తప్పదు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, హెచ్చరిస్తున్నా.